మన దేవుడు మనకు తోడుగా ఉండే నిరంతర సన్నిధి గురించి ఈరోజు ధ్యానించుకుందాం. పవిత్ర బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మనకొక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తూనే అదే సమయంలో మనందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చే మాట చెప్పారు. సదాకాలము మీతో ఉన్నానని ఆయనిచ్చిన ఆ వాగ్దానం మన ఒంటరితనంలో ఓదార్పును, మన బలహీన క్షణాల్లో అంతులేని ధైర్యాన్నిస్తుంది. ఆయన ఆజ్ఞలను పాటించడమంటే అది కేవలం కొన్ని నియమాలను అనుసరించడం మాత్రమే కాదు, అది ఆయన ప్రేమతో నిండిన సన్నిధిలో ప్రతి నిమిషం జీవించడం. మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ ఒంటరి పోరాటం చేస్తున్నా ఆయన మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తారనే నిశ్చయతతో మనం ముందుకు సాగాలి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీవు ఎల్లవేళలా నాతో ఉంటావని ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. నా కష్టకాలంలో నీవు నా పక్కనే ఉన్నావని నమ్మే కృపను నాకు ప్రసాదించు. నీవు ఆజ్ఞాపించిన మార్గంలో నడుస్తూ నీ సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయుము. ఆమేన్.